బీజేపీ దేశంలో బలమైన పార్టీ, రాష్ట్రంలో కూడా అధికారంలో ఉన్న పార్టీ. బీజేపీ పార్టీకి తిరుగులేని క్యాడర్ ఉంది. ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చాక బీజేపీ పుంజుకోవాలని చూస్తుంది. ఉమ్మడి కర్నూలు జిల్లాపై రాష్ట్ర అధ్యక్షుడు ఫోకస్ పెట్టారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో బీజేపీ పార్టీ ఎంతవరకు ప్రభావం చూపుతుందో ఈ స్టోరీలో చూద్దాం. బీజేపీ ఏర్పడినప్పటి నుంచి ఉమ్మడి కర్నూలు జిల్లాలో కమలం పార్టీకి అనుకున్న స్థాయిలో విజయాలు దక్కకపోయినా బలమైన నాయకత్వం ఉంది. ఎన్డీఏలో ఉన్నప్పుడు పోటీ చేసినా, సొంతంగా పోటీ చేసిన వారు అనుకున్న స్థాయిలో ఉమ్మడి జిల్లాలో ఓట్లు రాబట్టుకుంటూ వచ్చారు. పార్టీ పిలిపిస్తే జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు పనిచేయడానికి నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. సంస్థాగతంగా, రాజకీయంగా బీజేపీకి ఉమ్మడి కర్నూలు జిల్లాలో తిరుగులేదు. పార్టీని నమ్ముకొని పనిచేసిన నాయకులకు మంచి పదవులు దక్కాయి. గత ఎన్నికల్లో కూటమి పార్టీలుగా టీడీపీ, బీజేపీ, జనసేన కలవడంతో బీజేపీకి ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఆదోని అసెంబ్లీ సీటు కేటాయించారు. ప్రముఖ డెంటల్ డాక్టర్ పార్థసారథి పోటీ చేసే అవకాశం వచ్చింది. ఆదోనిలో మైనార్టీలు అధికంగా ఉన్న మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిపై ప్రజలు విసిగిపోయి పార్థసారథిని గెలిపించారు. ఎమ్మెల్యే పార్థసారథి కూడా తనదైన శైలిలో బీజేపీ బలోపేతానికి కృషి చేస్తున్నారట. ఇక జిల్లాలో ఎమ్మెల్యే స్థానం గెలవడంతో బీజేపీకి ఆశలు చిగురించాయి. ఇన్నాళ్లు బీజేపీ పార్టీ మరో పార్టీ నేతకు సపోర్ట్ చేస్తూ వచ్చింది. ఇప్పుడు అనుకున్న స్థాయిలో సీట్లు గెలవడంతో కమలం పార్టీ మరింతగా బలపడడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది. కూటమి పాలన ఏడాది పూర్తి చేసుకున్న తరువాత పార్టీలో వలసలు పెరిగాయి. బీజేపీ అధిష్టానం కూడా పార్టీ బలోపేతానికి రాష్ట్ర నాయకత్వానికి పూర్తిగా సహకరిస్తోంది. జిల్లాలో ఉన్న మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గంలో ఉన్న చైర్మన్లు, కౌన్సిల్ మెంబర్లు ఇలా వివిధ క్యాడర్లలో చేస్తున్న నాయకులు తమ పార్టీలోకి ఆహ్వానిస్తోంది. ముఖ్యంగా ఇతర పార్టీల నుంచి నాయకులను తమ పార్టీలో చేర్చుకునేందుకు సిద్ధమవుతోంది. వేరే పార్టీలో అసంతృప్తితో ఉన్న నాయకులను బీజేపీలో చేర్చుకుని పార్టీని బలపరుచుకుంటోంది. ఆదోని, ఎమ్మిగనూరులో పక్క పార్టీ నేతల మధ్య విభేదాల కారణంగా ఇబ్బంది పడ్డ నాయకులను పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఇటు పార్టీలో ఉండే నాయకులను కూడా బుజ్జగిస్తూ పార్టీ బలోపేతానికి సహకరించాలని వారిని శాంతింపజేశారు. పక్క పార్టీ నుంచి కొంతమంది నాయకులు బీజేపీలోకి రావడం కూటమి బంధాన్ని దెబ్బతీసే విధంగా ఉందని కొందరు లీడర్లు అంటున్నారట. అయినా అవేమీ లెక్క చేయకుండా ఆ పార్టీ నాయకులు బీజేపీలో చేర్చుకుంటుందనే ప్రచారం జరుగుతోంది. అయితే ఇటీవలే బీజేపీ అధ్యక్షుడు మాధవ్ నంద్యాల, కర్నూలు జిల్లాలలో పర్యటించారు. ఆయన పర్యటనలో కూడా పలువురు నాయకులు బీజేపీ కండువా కప్పుకొని పార్టీలో చేరారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో, మిగతా ఎన్నికల్లో కాషాయ పార్టీ పోటీ చేసేందుకు ఇప్పటి నుంచే గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు నాయకులను సిద్ధం చేస్తున్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉండడంతో జిల్లాల్లో కూడా పార్టీని నిలబెట్టాలని నాయకులు కృషి చేస్తున్నారు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు అటు బీజేపీ రాష్ట్ర నాయకత్వం, ఇటు జిల్లా నాయకత్వం కలిసి పనిచేయడం ఎంతగానో ఉపయోగపడుతుందని బీజేపీ క్యాడర్ కూడా చెప్పుకుంటున్నారు. ఏది ఏమైనా వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుంచే బీజేపీ సంసిద్ధం కావడం పార్టీలో నూతన ఉత్సాహం కనిపిస్తోంది. అవకాశం కోసం ఏళ్లుగా తప్పించిన బీజేపీ ఇప్పుడు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటోంది. మరి బీజేపీ స్పీడ్ను మిగతా పార్టీలు బ్రేక్ వేస్తారో లేదో చూడాలి.